విమర్శలు చేస్తోంది. వైసీపీపై ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు సవాల్ విసరడంతో ఇప్పుడు ఏకంగా జగన్ రంగంలోకి దిగారు. దీంతో ఈ అంశం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకే పీపీపీ విధానం అంటూ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అయితే ప్రైవేటు వాళ్లకు ప్రభుత్వ కాలేజీలను అమ్మేస్తున్నారంటూ వైసీపీ విమర్శలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో వైసీపీకి సవాల్ విసిరారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మెడికల్ కాలేజ్ ఉందా, అక్కడ జీవో ఉందా, మెడికల్ కాలేజ్ జీవో ఉందా చెప్పదనా? తప్పమ్మా, మెడికల్ కాలేజ్ లేదండి, ఆటలే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడారు. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 50 ఆఫ్ చేసినట్టు. అది ఆటలేదురా బాబు, చూపించు. ఆటలు చూపించి ఖచ్చితంగా ఏం అబద్దామండి, తప్పు కదా. అదే నర్సీపట్నం వేదికగా పోరుబాట పట్టారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీను జగన్ సందర్శించబోతున్నారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు వైసీపీ నేతలు. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏం కనబడవు. ఒకసారి వస్తే స్పీకర్ గారు కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్లు ఎందుకు కడుతున్నారో తెలుస్తుంది. అంతే తప్పించి అదేమీ మల్టీప్లెక్స్ కాదు, లులుకి ఏమీ ఇవ్వలేదు. అక్కడ నర్సీపట్నం కాలేజీకు అనుమతులు లేవంటున్న కూటమి వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. విశ్వనాథ్ గారు చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో నెంబర్ 204 అక్కడ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు. మొట్టమొదటి దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో తిరిగి మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుస్తుంది. పేదలకు విద్య వైద్యాన్ని దూరం చేస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేస్తోంది ఫ్యాన్ పార్టీ. పూర్తిగా అన్ని ప్రైవేట్ పరం, అంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా ప్రైవేట్ ప్రభుత్వం అనేటువంటి విధంగా వారి నిర్ణయాలన్నీ ఉన్నాయి. అయితే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం లేదంటోంది ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తామంటోంది. నేను చెప్తాను స్పష్టంగా, ప్రైవేటు పరం చేయడం లేదు. మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేస్తున్నాం. పేదలకు ఇచ్చేటువంటి సీట్లు ఎక్కడ కూడా నష్టపోకుండా మేము ప్రభుత్వ పరంగా అన్ని సీట్లు పెరుగుతున్నాయి. పేదలకి ప్రభుత్వ సీట్లు కూడా మేము ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ కూడా పీపీపీ పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే జగన్ తన తొలి పర్యటనకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది.